ತೆಲಂಗಾಣ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನಲಗೊಂಡ ಜಿಲ್ಲೆಯ ದಂಡಂಪಲ್ಲಿ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಹಳ್ಳಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ. ಇಲ್ಲಿ ನನ್ನ ತಂಗಿ ಕವಿತಾ ಇದ್ದಾಳೆ. ಇಲ್ಲಿ ಕವಿತಾ ನನಗೆ ಗೊತ್ತಿರತಕ್ಕಂಥವಳು, ಜೊತೆಗೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಚಾರಗಳನ್ನ ಮತ್ತೆ ದಲಿತರ ಹೋರಾಟಗಳನ್ನ ಬಹಳ ಕೆಚ್ಚೆದೆಯಿಂದ ಹಾಡುಗಳ ಮೂಲಕ ಜನರನ್ನ ಜಾಗೃತಿ ಉಂಟು ಮಾಡ್ತಾರೆ. ನಾನು ಈ ಊರಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ನನ್ನ ಹಿರಿಯನ್ನೆಲ್ಲ ಮಾತಾಡಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಅನ್ನ ಚಾನಭಾಗ ನಿಂತುಕೊಂಡು ನಾವು ಈಗ ನನ್ನ ಉದ್ದೇಶ ಇಷ್ಟೇ, ಈ ಬಡವರು ಇಲ್ಲಿನ ಜನ ಹೇಗಿದ್ದಾರೆ, ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವರ ಪರಿಸ್ಥಿತಿಗಳೇನು, ಅವರ ಬದುಕುಗಳೇನು ಅಂತಕ್ಕಂಥ ವಿಷಯಗಳ ಜೊತೆ ನಾನು ಚರ್ಚೆ ಮಾಡ್ಬೇಕಂತ ಕಾಯ್ತಾ. ఇక్కడ దండంపల్లి గ్రామంలో నేను ఇప్పుడు వచ్చినాను. తెలంగాణ స్టేట్ లో నల్లగొండ మండలంలో ఉండే దండంపల్లిలో నేను వచ్చినాను. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో పుట్టుకపోయింటే బీదోళ్ళ పరిస్థితి ఏది, అంబేద్కర్ ఇచ్చిన అవకాశాలను ఎవరు వాడుకుంటున్నారో ఆ అవకాశాలు ఎవరికి పోతుంది, ఈ పక్కల పల్లిలో చూస్తూ ఉంటే ఇల్లు ఎలా ఉన్నవి, ఆ పరిస్థితిలో ఉంది, ఈ బతుకుల్ని సరిచేసేదానికి ఏమైనా మంచిదే చేయొచ్చా, ఈ పరిస్థితికి ఎవరు కారణం ఎవరు, మనకి స్వతంత్రం వచ్చే 70 సంవత్సరం అయింది. 70 సంవత్సరం అయితేనూ మన పరిస్థితులు ఇలాగే ఉండేదానికి కారణం ఏమో తెలుసుకున్న కోసం ఇందుకు ఇప్పుడు ఈ పల్లిలో వచ్చినాను. ఈ పల్లిలో ఉండే పరిస్థితులు మన అన్నదమ్ములతో నేను చెప్పి మాట్లాడినాను కూలంకుషంగా. వాళ్ళంతా మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు, మా బాధలు ఎలా ఉంది, మాకు ఇంకా గ్యాస్ రాలేదు, ఇండ్లు లేదు, మనకి నేల లేదు, 2 బెడ్రూమ్ రావాల్సి ఉండే రాలేదు. కేసీఆర్ ఈ దేశంలో ఈ రాజ్యంలో ప్రత్యేక తెలంగాణ అయినప్పుడు చాలా పిల్లోళ్ళు బాధపడి పోరాటాలు చేసి, ఆ పోరాటాలు చేసిన తర్వాత ఆ చచ్చిపోయిన మన అన్నదమ్ములు స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా బాధలో ఉన్నారు. పోరాటాలు ఏమో చేసి ఈ రాజ్యం సపరేట్ రాజ్యం అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అని సపరేట్ రాజ్యం అయింది. కానీ మన బతుకులకి ఇంకా కాలేదు. కేసీఆర్ చెప్పినప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినారు, కానీ దళితులకు ముఖ్యమంత్రి చేయలేదు. దళితులకి 3 ఎకరాల నేల ఇస్తానని చెప్పినారు, అది రాలేదు. ఏమైంది, ఏమి కాలే అనే మాట చెప్తున్నారు. దళితులకి 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పినారు, ఇల్లు లేవు. మనకి బతికేదానికి దావ లేకుండా పరిస్థితులు ఉందాము. ఇలాంటి పరిస్థితుల్లో మనం బతుకు నడుస్తున్నాము. దానికోసం మనం ఇక్కడ కలిసి మాట్లాడదామని వచ్చినాము. ఇక్కడ రాములక్క చెవులో చాలా కమ్ములు బాగా పెట్టుకుంది. రాములక్కతో నేను ఫస్ట్ మాట్లాడిపిస్తాను. రాములక్క, ఈ పరిస్థితిలో ఈ దేశంలో ఈ పరిస్థితి ఏమైంది, ఇక్కడ బీదోళ్ళ కష్టం ఎలా ఉంది, ఏం బతుకు చేస్తున్నారు? కనిపిస్తా కదా ఇక్కడ బీదోళ్ళ పరిస్థితి ఏది, బీదోళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జీవితం గడుస్తున్నారు చెప్పు రాములక్క. నీకేమని ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? బాధేమో. రాములకి మాట్లాడే కష్టమైతా ఉంది. అన్న ఇప్పుడు మాట్లాడతాడు. అన్న చెప్పనే అన్న రాన్న నీవు మాట్లాడు. లేకపోతే మన కష్టాలు ఏముంది చెప్పుకోవచ్చు. అంటే మన బాధలు ఇప్పుడు పడుతున్న బాధలు ఏముంది చెప్తే అందుకు తెలుస్తుంది, తెలియాలి కదా. ఎందుకు కేసీఆర్ ఏం చెప్పినాడు? 3 ఎకరాల నేల ఇస్తారని చెప్పినాడు. నాకు నేల లేదు, ఏది లేదు, ఇల్లు కొనుక్కున్న భూమి బాధలోనే ఉండవు. అలాగే దానక్క చింతపల్లి దానక్క ఇప్పుడు ఏం చెప్తారు? ఏం వస్తలేదు, మాకేం లేదు సార్. 3 ఎకరాల భూమి ఇచ్చిందా? 3 ఎకరాల భూమి ఏమి లేవు, మాకు ఇల్లు గోడే లేదు సార్. వచ్చిన వరదంతా మా ఇల్లు కట్టి మేము కొట్టకపోతున్నాం సార్. మాకేమి లేదు దండెనపల్లి, మాకేమి లేదు సార్. చాలా బాధ ఉంది దండెనపల్లి, చాలా బాధ ఉంది సార్. మాకు మంచిగా చేయాలి, మంచిగా చేయాలి. కేసీఆర్ ఏమి చేయలేదా? ముఖ్యమంత్రి ఏమి చేయాలి, చేసిన వాళ్ళకి ఏమి చేసిండు, మాకు చేయలే.
చేయలేదు సార్. మీతో ఓట్లు పెళ్లి వరకే రాలేదు. అక్క చెప్పు అందరూ ఒక్కొక్క మాటలో చెప్పండి. కానీ మా పిల్లలకైతే ఏది లేదు, ఇంకా చదువు లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఏదో మేము కష్టపడిన దాంతోనే వాళ్ళు పూజించుకోవాల్సిందే కానీ వాళ్ళు చెప్పిన ఏమి లేదు. వాళ్ళ ఓట్ల కోసం చెప్పు మాయసోటలకు ఏమి లేవు, ఎక్కడ లేవు. మేమేమైనా కష్టం చేసుకుంటాం. చెప్పు అప్పుడే అవపడు కథ అంటుండ్రు. మా దాకా ఏం రాలేదు సార్. మా నల్గొండ జిల్లా ఆయన ఉన్న ఊర్లో ఏం చేసుకుంటున్నాం. ఆయన ఉన్న ఊర్లో ఆయన పరిపాలించే ఊర్లోనే జరుగుతున్నాయి. కానీ భూమి లేదు, ఇట్ట లేదు, ఏది లేదు. రెక్కలతో కష్టం చేసుకొని బతున్నాం. నా భర్తకు ఆపరేషన్ అయింది, మోకాళ్ళ నొప్పులు, నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి. కష్టానికి శాఖ లేదు. 3 ఎకరాల భూమి ఇస్తానండి, అది లేదు. ఇల్లు కట్టిస్తానండి, అది లేదు. పింఛని ఒక 1000 రూపాయల పింఛని ఇస్తారు. 30 కిలోల బియ్యం రాయమన్నా రాయలేదు. ఇట్లా బతున్నాం సార్. 2 ఆడపిల్లలకు కష్టం చేయించుకొని చదివించుకుంటున్నాం. అక్క నీ పేరేమి? రాములక్క చెప్పు. న్యాయాలు ఇచ్చినారా నీకు? 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పారు.